హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కుమరభీం. ఇయాలైతే ఓ కన్నని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మరి ఆయన ఎవరో కాదు, హైదరాబాద్ ఏ సెల్ ఓపెన్ చేసినా కానీ ఎంపటే గోల్డ్ అవుపిస్తుంది. మరి ఆయననే చిన్న అబ్బాయి పైల్వాన్ అన్న. మరి అన్నతోటి ఏదైనా సరే ఏ పని కావాలన్నా అందరిని కలుపుకొని పోతాడు. నేనున్నా అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా తిరుగుతాడో ప్రతి ఒక్కరికి షాప్ ఓపెనింగ్ చేసిన, ఇంకా ఎవరికి ఏమన్నా ఆపద ఉన్నా అందరికి నేనున్నా అని చెప్పి అయితే అందరినీ పలకరించి అందరికి పెద్దన్నలాగా నిలుస్తుండు. మా అన్నతోటి అలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన నా పక్కనే ఉన్నాడు. నమస్తే అన్న. బాగున్నారన్న? ఎట్లున్నారన్న? బాగున్నా. చాలా రోజుల తర్వాత ఇల్లు గిట్ట అంతా మారిపోయింది. మొత్తం మార్చిందంటే కొద్దిగా సరిపోతలేదు, బాబు మ్యారేజ్ చేద్దాం అనేసి పైన ఫ్లోర్ తీసుకున్నా. అన్న నేను ఒక ముచ్చట అడుగుతానా, మీరు టిఆర్ఎస్ పార్టీల ఉద్యమంలో పనిచేసినారు, ఆ విషయం అందరు తెలుసు. తర్వాత ఇది నాకు టికెట్ ఇస్తలేరు అది ఇది అని చెప్పి ఒక పార్టీ పెట్టిరుగా అన్న, అది ఏం పార్టీ అసలు? ఎందుకు జెండా గిట్ట కనిపిస్తలేదు? అది బీసీల పార్టీ. అది పెట్టిర్రు పార్టీ పార్టీ ఫాలో అప్ చేసిన అంతే. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలలో. రెండు తెలుగు రాష్ట్రాలు. అన్న నువ్వు ఉంటే తెలంగాణ నుంచి బాగుంటావు అన్నట్టు నాకు లేవు తెలంగాణ లాడితే బీసీల గురించి ఫైట్ చేసే పార్టీ. అది బీసీల గురించి బీసీలకు తెలుగు జనతా పార్టీ అని, బీసీలకు సీట్లు ఇవ్వాలని. బీసీలకు సీట్లు అంటే పార్టీ అజెండా ఏందన్న? అజెండా ఏం లేదు, బీసీల గురించి ఫైట్ చేసేది. బీసీల గురించి అంటే మన పార్టీ మనకు సీఎం, బీసీలకు సీఎం పదవి ఇవ్వాలి. ఇప్పటివరకు సీఎం పదవి తీసుకోలేడు బీసీలు అనేసి. ఇది ఒక్కటి కాదు, అట్లా వందలు ఉన్నాయి. రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ కానీ బీసీల గురించి ఫైట్ చేసేది. బీసీల గురించి అంతే. సేమ్ ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ ఎట్లుండే, టిఆర్ఎస్ అట్లా పార్టీ. అట్లా మన బీసీల గిట్ట అన్ని ఇట్లా కలిపాలి. ఎస్సీ ఎస్టీ బీసీల అందరికి సీట్లు ఇవ్వాలి, మీరు ఇస్తలేరు, సీఎం పదవి ఇస్తలేరు బీసీల కానీ ఫైట్ చేసింది. అన్న మీరు దాదాపు అందరు తిరుగుతారు అన్న, ఒక మంచి ఫేమ్ వచ్చింది, మీరు అందరిలా కలుపుకొని తిరుగుతారు. మీరు ఎందుకన్నా ఇంకా లీడర్ కాలేకపోతున్నారు? లీడర్ అయినా కదా, ఇంకా లీడర్ కావాల్సింది ఏముంది? లీడర్ అంటే నాకేందంటే మీరు ఒకటి కావాలనుకున్నారు అన్న, ఒకసారి ముచ్చట పెట్టినప్పుడు అంటే మనిషి కావాలని మీరు అనుకున్నారు. అందరూ అంటే మీకు లేకున్నా కానీ నిన్న ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు వీళ్ళైతే ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఉంటది అని చెప్పి అనుకున్నారు అన్న. మీరు ఏమన్నా అనుకున్నారు? కానీ చూద్దాం ఏదైనా. ఇప్పుడు ఎందుకంటే పార్టీలు మారిస్తే వచ్చేసి పెద్ద విషయం కాదు. ఇళ్ళకి అందులోకి ఇంట్లో నాకు జంప్ చేసేది అవసరం లేదు. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇంకా చేంజ్ కాలేదు. నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి 2001 నుంచి టీఆర్ఎస్, ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే ఉన్నా. కానీ అట్లా ఈ పార్టీ ఎమ్మెల్యే సిటీస్ అంటే అలా పోయి జాయిన్ అవ్వడం, ఎమ్మెల్యే పోటీ చేయడం నాకు అట్లా ఇష్టం లేదు. అట్లా లేకుండా నేను సింపుల్ గా ఉన్నా. మనకు ఎందుకు అందులో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి, లేకున్నా ఏదో మనకు తోచినంత చేస్తాం కదా ప్రజలకు అన్న. అన్న మీరు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కార్పొరేటర్లు అందరినీ మీ ఇంటి దగ్గర సన్మాన కార్యక్రమం చేసిండ్రు. అసలు ఎందుకు అట్లాంటి ఎందుకు చేయాలనుకున్నారన్న? అంటే కార్పొరేటర్లు గెలిచిరు కదా కొత్తగా, ఎవరు సన్మానం ప్రోగ్రామ్ పెట్టలేరు వాళ్ళకి. అవునవును. గెలిచిన తర్వాత ఒకసారి ప్రోగ్రామ్ పెట్టి అందరిని పిలిపించి సన్మానం చేద్దామని అంత గిఫ్టులు గిట్లా మా ఫాదర్ పేరు మీద చేపించి మా ఫాదర్ పేరు మీద సన్మానం ప్రోగ్రామ్ పెట్టినా. అన్న దాదాపుగా టిఆర్ఎస్ పార్టీలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి, పార్టీ ఇప్పుడు ఓడిపోయింది, ప్రతిపక్ష నేతగా ఉన్నారు అంటే మీరు ఎప్పుడు అన్నా నేను ఎప్పుడున్నా ఏమన్నా ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడన్నా ఓనికి ప్రయత్నం చేస్తారు, కానీ పార్టీ తరఫున ఏదైనా అన్యాయం జరిగితే ఇట్లా నేనున్నా అని చెప్పి ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఎందుకన్నా నిలదీయలేకపోతున్నారు? పార్టీ సరే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సరే ఇంకా లేదు, మనం ఏం చేస్తాం? వాళ్ళే లీడర్లను కలవకపోతే సీఎం గెలవంగానే ఒక మినిస్టర్ గెలవని అంటే పార్టీలు అట్లా ఉన్నాం అంతేవరకే, కానీ అదే సరిగ్గా లేదు పార్టీ. అవునా? మనం ఏం చేస్తాం? ఓ నాయకుడు ప్రజలతో కలిసి ఉండాలి. మినిస్టర్ అయినా, ఎంపీ, సీఎం అయినా, ఎవరైనా ప్రజలతో కలిసి ఉన్నకి నాయకునిగా గుర్తిస్తారు. వాళ్ళు ప్రజల్ని అసలు మేము పోతే గంటలు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆడ గేట్ కల్లి వాడు పోయిన వాళ్ళు ఉన్నారు. రాసుంటే దాంట్లో ఏం పోయి తిరుగుతాం? అవును. అట్లా అనేసి నేను పోలేను, కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మనకు. 2 సంవత్సరాలు 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. నాయకులంతా, ఉద్యోగ నాయకులంతా మర్చిపోయినారు. అందుకే పార్టీ నష్టపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గుర్తించలే? అదే చెప్తున్నా, నేను ఒక్కని కాదు, 100 మంది. నేను ఒక్కని కాదు, 100 మంది సైలెంట్ అయిపోయారు. అంతా మొత్తుకుంటలేరు. ఇప్పుడు ఉద్యోగ నాయకులను గుర్తుపట్టడం పార్టీ నష్టపోయింది. ఇప్పుడు
మరి అట్లాంటప్పుడు వేరే పార్టీలో ఉండి పని చేసుకోవచ్చు కదా అన్న. అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడు ప్రజలలో తిరుగుతారు కాబట్టి అడుగుతున్నా. అదే ఇప్పుడు ఎలా ఎమ్మెల్యే సీట్స్ అట్లా పోటీ చేద్దామని చూస్తున్నా. ఈసారి ఇప్పుడు ఇక చేంజ్ అవ్వాలి, ఇట్లా ఉంటే మనకు కుదరదు. ఇక పార్టీ చేంజ్ చేద్దామా, ఏదో చూద్దాం ఎట్లా ఎమ్మెల్యే సీట్స్ అట్లా పోటీ చేద్దామని. ఇప్పుడు జిహెచ్ఎంసీ లా కార్పొరేటర్లు మరి కొద్ది రోజులలో వస్తున్నాయన్నా, మీరు మేయర్ అయ్యే అవకాశం ఇట్లా పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది కదా. చూద్దాం, ఇంట్లోనే ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఎలా పొజిషన్ ఇస్తే అలా వెళ్దాం అనేది. ఇప్పుడు ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని మనం ఉంటే, సిద్ధాంతాలు ఉంటే కుదరదు ఈ రోజుల్లో. నైట్ పార్టీలు చేంజ్ అవుతున్నాయి. అవును, అదే రకంగా పోతేనే ఒక ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, ఒక కార్పొరేటర్ పోటీ చేయొచ్చు, ఒక ఏదైనా పోటీ చేయడానికి ఉంటుంది. అన్న మొన్న సర్దారు పాపన్న గౌడ్ గిట, సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గిట ఒక బీసీ వర్గంలో గౌడ జాతిలో పుట్టి ఒక రాజు అయింది అని చెప్పినన్న. అట్లాంటిది మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా ఒకటి మీరు అయితే బాగుండు, అందరికి మంచి జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని గిట్ట చాలా మంది అడగొచ్చు. అట్లాంటిది ఏమన్నా చేయగలిగే అవకాశం ఉందా అన్న? అట్లా బిజీ అంటే నాకు ఆల్రెడీ గౌడ్స్ దాంట్లో అన్నిట్లలో ఉందా, దాంట్లో నన్ను అలా పెట్టిరు అలా మొత్తం అందరు వాళ్ళు. అంటే ఏదో పోస్టు అది గౌరవం ఏదో ఇచ్చిరు అన్ని క్యాస్ట్ లో. మనం ఎందుకంటే ఒకదాన్ని కాదు, ఇప్పుడు చాలా మంది 100 మంది పెట్టిరు గౌడ్స్ దాంట్లో. అన్ని దాంట్లో అటెండ్ అవుతాను నేను. ఒక దాంట్లో ఇప్పుడు నేను ఒక దాంట్లో ఒక దాన్ని పెట్టుకొని కూర్చున్నాం అనుకో, మనము ఒక్కొక్కరికే సపోర్ట్ చేయవచ్చు. అట్లా కాకుండా అన్ని గౌడ్స్ దాంట్లో 100 మంది గౌడ్స్ దాంట్లో నన్ను పిలుస్తారు, నేను అటెండ్ అవుతా ప్రతి ప్రోగ్రామ్ లో. అవును అన్న. మీ